ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక డాగ్ కథ అదే బాబ్ ద రైల్వే డాగ్. బాబ్ 1883లో సౌత్ ఆస్ట్రేలియాలోని మెక్లెస్ ఫీల్డ్లో జన్మించాడంట. తర్వాత ఒకరోజు రైల్వే వర్కర్స్ని ఫాలో అయ్యాడంట. కానీ అక్కడ కుందేళ్ళంటే ర్యాబిట్ ప్లేగ్ ఉండడం వలన డాగ్ క్యాచర్స్ బాబుని కూడా పట్టుకున్నారంట. వాటిని వ్యాన్లో తీసుకుని వెళ్తూ ఉండగా అక్కడ రైల్వే ఎంప్లాయీగా ఉన్న విలియం ఫెర్రీ తన దగ్గర ఉన్న కుందేలుని ఇచ్చి బాబుని అడాప్ట్ తీసుకున్నాడంట. అయితే బాబ్ ఫెర్రీతో రోజు రైల్వే జాబ్కి వెళ్ళేవాడంట. అప్పుడు మొదలైందంట బాబ్ రైల్వే ప్రయాణం. బాబ్ తన ఏజ్ 9 నెలలుగా ఉన్నప్పుడు ఫెర్రీకి కనిపించకుండా వెళ్ళిపోయాడంట. తర్వాత తెలిసింది తను రైలు ప్రయాణం చేస్తున్నట్టు. అయితే బాబ్ రోజు కోల్ ట్రైన్ ఇంజిన్ పైన స్మోక్ వచ్చే ప్రదేశంలో కూర్చోవడం అంటే తనకిష్టమంట. ఎందుకంటే అక్కడ వేడిగా ఉంటుంది. అక్కడ కూర్చొని చాలా మైళ్ళ దూరం ప్రయాణం చేశాడంట. అక్కడ అక్కడ ఉన్న రైల్వే సిబ్బందితో మంచిగా పరిచయాలు పెంచుకుందంట. తను ఒక ట్రైన్ నుండి ఇంకో ట్రైన్కు మారడం నేర్చుకుందంట. రైల్వే సిబ్బందికి కూడా చాలా సహాయం చేసిందంట. అంటే ఎలా అంటే థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ని క్లియర్ చేసేదంట. దాని మీనింగ్ ఏంటంటే అక్కడ రిజర్వ్డ్ పర్సన్స్ మాత్రమే ఉండాలి అని. బాబ్కి రైల్వే వాళ్ళు ఎవరు కూడా తనని ఆపకూడదని మరియు నేను బాబ్ రైల్వే డ్రైవర్ అసిస్టెంట్ మరియు అని ఒక బెల్ట్ను కూడా తయారు చేశారంట. తను చాలా ముఖ్యమైన విందులకు కూడా హాజరైందంట. దాని అర్థం మీటింగ్స్ కూడానంట. ట్రైన్లో ప్రయాణించిన ప్రయాణికులందరికీ హెల్ప్ చేయడం వలన బాబ్ ద రైల్వే డాగ్ అని పిలిచేవారంట. బాబ్ కూడా అక్కడ ఒక ఎంప్లాయ్ అన్నమాట. బాబ్ 29 జూలై 1895లో అడిలైడ్లో ఉన్న హిండ్లీ స్ట్రీట్లో తుది శ్వాస విడిచిందంట. కానీ తన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ అంట. ఎందుకంటే కొంతమంది హార్ట్ అటాక్ వలన, కొంతమంది కొన్ని కారణాల వలన చనిపోయిందని అంటారు. ఏదేమైనప్పటికీ బాబ్ ఈజ్ ద గ్రేట్ డాగ్ అండ్ గ్రేట్ రైల్వే ఎంప్లాయీ. బాబ్ ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు అనేక ప్రమాదాలకు గురయ్యాడంట. ఎలా అంటే ఒకరోజు ఒక ఇంజన్ నుంచి మరో ఇంజన్కి దూకేటప్పుడు కింద పడిపోయి కాలు కూడా విరిగిందంట. మళ్ళా తన తోక కూడా కట్ అయిందంట. మరియు తన జుట్టుకి నిప్పు కూడా అంటుకుందంట. కానీ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని అలా ట్రైన్లో ప్రయాణించడం మొదలుపెట్టాడంట. బాబు వల్ల మనకు తెలిసింది ఏంటంటే తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. అంటే కింద పడిన ప్రతిసారి లేచి నిలబడేవాడంట. సో మనం కూడా అలాగే మనం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మనం పడిన ప్రతి చోట లేవాల్సిందే. సో అందుకే బాబ్ ఈజ్ ద గ్రేట్ డాగ్ అండ్ బాబ్ ఈజ్ ద గ్రేట్ రైల్వే ఎంప్లాయీ ఆల్సో. థ్యాంక్ యూ.